హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారీగా పత్తి ధరలు తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఛానల్ని కొత్తలు పాతలు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. రైతులు థ్యాంక్ యూ. ముందుగా మనం ఖమ్మం జిల్లాలోని కనిష్ట ధర వచ్చి 7,200 పలికి, గరిష్ట ధర వచ్చి 7,450 రూపాయలుగా పలికింది. సో ఖమ్మం మార్కెట్లో కాస్త పత్తి ధరలు పెరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వరంగల్ మార్కెట్లో కనిష్ట ధర పత్తి వచ్చి 5,000 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,100 ఉన్నది. సో ఖమ్మం మార్కెట్లో కూడా కాస్త పత్తి ధర పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర పత్తి 5,600 పలికి, గరిష్ట ధర వచ్చి 7,400 ఉన్నది. సో ఖమ్మం మన ఆదిలాబాద్ జిల్లాలో అయితే పర్లేదు, 7,400 ఉంది పత్తి. ఇంకా రానున్న రోజులు పెరుగుతాయని చెప్తున్నారు, చూద్దాం. నెక్స్ట్ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 7,521 రూపాయలు ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,550 రూపాయలుగా పలికింది. ఇకపోతే ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి పత్తి 4,280 రూపాయలుగా పలికి, గరిష్ట ధర వచ్చి 7,680 రూపాయలుగా ఉన్నది. ఇకపోతే పక్క రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో చూసుకుంటే 7,550 రూపాయలుగా పలికి, గరిష్ట ధర వచ్చి 8,200 ఉన్నది. రాయచూరు మార్కెట్లో చూసుకుంటే కనిష్ట ధర పత్తి 6,500 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,800 ఉన్నది. బిజాపూర్ మార్కెట్లో చూసుకుంటే కనిష్ట ధర పత్తి 1,016 రూపాయలుగా పలికి, గరిష్ట ధర వచ్చి 7,929 రూపాయలుగా పలికింది. మహారాష్ట్ర రాష్ట్రంలో చూసుకుంటే కనిష్ట ధర వచ్చి 7,100గా పలికి, గరిష్ట ధర వచ్చి 7,560 రూపాయలుగా పలికింది. సో ఫ్రెండ్స్, ఈరోజున్న మనం జిల్లాలోని మరియు రాష్ట్రంలో పత్తి ధరలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత అప్డేట్ కోసం మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ని. అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై హింద్, జై కిసాన్, వందే మాతరం.